రైట్, మరొక ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నిన్నటి వరకు స్టూడెంట్స్ సీట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగితే ఇప్పుడు సీట్లు నింపుకోవడం కోసం కాలేజీలే స్టూడెంట్స్ వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటాలో ఇంకా దాదాపు 23,000 సీట్లు మిగిలిపోవటం, మేనేజ్మెంట్ కోటాకు కూడా డిమాండ్ పడిపోవడంతో యాజమాన్యాలకు టెన్షన్ పట్టుకుంది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడంతో స్లాట్ బుక్ చేసుకోండి అంటూ స్టూడెంట్స్ను బతిమాలుకుంటున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే నిన్నటి వరకు కన్సల్టెంట్లను దగ్గరకు కూడా రానివ్వని బడా కాలేజీలు సైతం ఇప్పుడు వాళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. 5 సీట్లు తీసుకొస్తే 2 సీట్లు ఫ్రీగా ఇస్తామంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్ ఏరియాలో కొన్ని కాలేజీలు అయితే ఏకంగా బట్టల షాపుల బై 1 గెట్ 1 ఆఫర్ ఇస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాచుపల్లి, నిజాంపేట ఏరియాలో కూడా మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం కన్సల్టెంట్లు జూనియర్ కాలేజ్ లెక్చరర్లతో సీక్రెట్ డీల్స్ చేసుకుంటున్నాయి. ఇదే సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. జమీమా, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. గతంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ నుండి విద్యార్థులను చేసుకునేది. కానీ ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి అడ్మిషన్లపై బంపర్ ఆఫర్లు ఇస్తూ బై 1 గెట్ 1 అనేటువంటి విధంగా వాళ్ళే జూనియర్ లెక్చరర్ల చుట్టూ కావచ్చు, కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి సీట్ల కోసం కన్వీనర్ కోట కావచ్చు, మేనేజ్మెంట్ కోటలో యాజమాన్యాలే డిమాండ్గా వ్యవహరించి విద్యార్థులను తిరిగి పంపడం కావచ్చు, పేరెంట్స్ తిరిగి పంపడం ఘటనలు చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఒక 23,000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. తమ దగ్గరికి తమ కాలేజీలో జాయిన్ కావాలంటూ కూడా కన్సల్టెన్సీ చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి సిచ్యువేషన్ మారిపోయింది. 23,000 సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కనుక చూస్తే గతంలో కాలేజీలకు ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రజెంట్ ఇప్పుడు స్టూడెంట్స్నే మేనేజ్మెంట్ బతిలాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. ఇటు హైదరాబాద్లోని హయత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ రూట్లో అయితే ఏకంగా బై 1 గెట్ 1 అనే ఆఫర్ ఇస్తూ బట్టల షాప్లో మనం కామన్గా చూస్తాం. బై 1 గెట్ 1 కావచ్చు, బై 1 గెట్ 3, బై 1 గెట్ 2 ఇటువంటి రకరకాల ఫ్లెక్సీ బోర్డులు కావచ్చు, రకరకాల బట్టల షాప్ల ఎదురుగా చూస్తాం. కానీ ఇప్పుడు కాలేజీల పరిస్థితి కూడా అలానే మారిపోయి మా కాలేజీలో జాయిన్ కావాలి బై 1 గెట్ 1 అంటూ ఇతర ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ ఇతర వారికి 5 అడ్మిషన్లు 5 సీట్లు తీసుకొస్తే ఇంకో మరొక 2 సీట్లు ఉచితంగా 2 సీట్లు ఫ్రీగా ఇస్తామంటూ కూడా ఆ యాజమాన్యాలు చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల పరిస్థితులు చూస్తే చాలా గందరగోళంగా మారిపోయి సీట్లకు సంబంధించినటువంటి అంశం అయితే చాలా ఇబ్బందికరంగా మారింది. థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో స్లాట్ బుక్ చేసుకోవాలంటూ జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి లెక్చరర్లను కావచ్చు, స్టూడెంట్స్ను బతిమాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు ఒక డిమాండ్ ఉండేది. గతంలో ఏ కాలేజీలో సీటు వస్తుందో విద్యార్థులు చాలా ఉత్కంఠగా ఎదురు చూసేది. కానీ ఇప్పుడు విద్యార్థులనే బతిమలాడుకొని విద్యార్థులనే కాలేజీలో జాయిన్ చేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జూనియర్ లెక్చరర్ల ద్వారా స్టూడెంట్స్ను అడ్మిషన్ చేసుకునే ప్రక్రియ కోసం చాలా సీక్రెట్స్ డీల్స్ చేస్తాను. సీక్రెట్గా ఎలా అయితే విద్యార్థులను ఆకర్షించుకోవాలి, జూనియర్ లెక్చరర్లకు ఏమి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఏమి ఇవ్వాలంటూ కూడా మేనేజ్మెంట్ తలనొప్పిగా మారి సీక్రెట్ డీల్స్ కొనసాగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎల్బీ నగర్, హయత్ నగర్ రూట్లో అయితే ఏకంగా బోర్డులే పెట్టి బై 1 గెట్ 1 ఏర్పాటు చేశారు. నిన్న వరకు కన్సల్టెంట్ చుట్టూ గేట్ బయటే కాలేజీలో రెడ్ కార్పెట్ వేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం బయట జూనియర్ లెక్చరర్ కావచ్చు, బై 1 గెట్ 1 అంటూ కావచ్చు, కన్సల్టెంట్స్లకు రెడ్ కార్పెట్ వేస్తూ విద్యార్థులను ఆహ్వానించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇబ్బందికరంగా కాలేజీలు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి.